మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా శైవ క్షేత్రాలు భక్తులతో పోటెత్తాయి. సిద్దిపేట పట్టణంలోని శ్రీ ఉమా పార్థివ శ్రీ కోటిలింగేశ్వర స్వామి ఆలయంలో ఉదయం 3 గంటల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో శివయ్యను దర్శించుకుంటున్నారు. పెద్ద ఎత్తున తరలివస్తున్న భక్తుల కోసం ఆలయ కమిటీ, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజుబాబు అందిస్తారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా శైవ క్షేత్రాలు శివనామ స్మరణతో మారుమోగుతున్నాయి. ఈ నేపథ్యంలో సిద్దిపేట పట్టణంలో ఉన్నటువంటి ఉమా పార్థివ శ్రీ కోటిలింగేశ్వర స్వామి ఆలయంలో మనం ఉన్నాం. ఇక్కడ చూడవచ్చు భక్తులు ఉదయం 3 గంటల నుండే భక్తులు శివయ్య దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో పోటెత్తారు. దీనికి అనుగుణంగానే ఆలయ అర్చకులు కావచ్చు, ఆలయ కమిటీ సభ్యులు కావచ్చు, ముఖ్యంగా పోలీస్ శాఖ వారు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి చక్కగా క్యూ లైన్లను ఏర్పాటు చేసి ఇక్కడికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ముఖ్యంగా మనం ఇక్కడ చూడొచ్చు, భక్తుల రద్దీ మాత్రం చాలా బాగా ఎక్కువగా ఉన్నది. ఈ నేపథ్యంలో మనతో 1 టౌన్ సిఐ వాసుదేవరావు మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈరోజు ఏర్పాటు ఎట్లా చేశారు? ఓకే, ముందుగా సిద్దిపేట పట్టణ ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజున కోటిలింగాల టెంపుల్లో జరుగుతున్నటువంటి శివరాత్రి ఉత్సవాల సందర్భంగా భక్తులు చాలా పెద్ద ఎత్తున రావడం జరుగుతుంది. దీనికి తగిన విధంగా మేము మా యొక్క సిద్దిపేట సిపి మేడం గారు ఉత్తర్వుల ప్రకారం ఏసీపీ సిద్దిపేట గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఒక సిఐ, 3 ఎస్ఐలు, అదేవిధంగా ఒక 60 మంది సిబ్బందితోటి మేము బందోబస్తు ఏర్పాటు చేయడం అనేది. ఇక్కడ ప్రశాంతమైన వాతావరణంలో భక్తులందరూ కూడా మంచిగా దర్శనం చేసుకుంటున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చేయకుండా పెద్ద ఎత్తున మేము బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ భక్తులు కూడా పోలీసుకు సహకరిస్తూ వారి యొక్క దర్శనాన్ని ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని కోరుకుంటున్నాం. ఇది మొత్తానికైతే పెద్ద ఎత్తున 60 మంది సిబ్బందితో ఒక సిఐ, 2 ఎస్ఐలతోటి ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు మాత్రం చక్కగా క్యూ లైన్ను ఏర్పాటు చేశామని సిఐ చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా మనతో పాటు ఆలయ మేనేజర్ ఉన్నారు. మరి చెప్పండి, ఎట్లా ఉన్నాయి ఏర్పాట్లు? బాగానే ఉన్నాయి సార్. మహాశివరాత్రి సందర్భంగా ఏర్పాట్లు బాగా చేశాం సార్. అభిషేకాలు అవుతున్నాయి, అర్చనలు అవుతున్నాయి. భక్తులకు మన నీటి వసతి సౌకర్యం కూడా కల్పించాం సార్. ఓకే, ఇది ఇక్కడికి వచ్చే భక్తులకు నీటి వసతితో పాటు వైద్య సిబ్బంది కూడా ఉన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, ఎలాంటి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తామని చెప్తున్నారు. మరి భక్తులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కోటిలింగేశ్వర స్వామి టెంపుల్లో ఉన్నాము. ఇక్కడ భక్తులు మాత్రం పెద్ద ఎత్తున పోటెత్తారు. వారిని భక్తులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రతిసారి బాగానే జరుగుతుంది. ఇక్కడ అన్నీ చేస్తారు, అంత బాగుంది. మహాశివరాత్రిని పురస్కరించుకొని ముఖ్యంగా ఈరోజు శివరాత్రి సందర్భంగా భక్తులు ఉపవాస దీక్షలు చేస్తూ జాగరణ కూడా చేస్తుంటారు. వారిని శివరాత్రి ఎట్లా ఉంది? బాగా అనిపిస్తుంది. ప్రతి సంవత్సరం బాగా అనిపిస్తుంది. ఇక్కడ అన్ని పండుగ మంచిగా ఇక్కడ అనుకునే మంచిగా అవుతాయి. ఎక్కడి నుంచి వచ్చింది? ఇన్సన్పల్లి ప్రతి శివరాత్రి కోసం. ఇది మొత్తానికైతే కోరిన కోరికలు నెరవేర్చే కొంగు బంగారం శివయ్య అని చెప్పేసి భక్తులు చెప్పడం జరుగుతుంది. కెమెరా పర్సన్ నరేష్తో రాజబాబు, S6 న్యూస్, సిద్దిపేట.